Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్తే, నేను విజయ్. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఇటీవల కాలంలో ఆమె చాలా ఫేమస్గా మీడియాలో ఆమె గురించి వార్తలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ ఏపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టబోతున్నారని, అలాగే కడప ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారని, సో ఇలా రకరకాల వార్తలతో నిత్యం వైఎస్ షర్మిల మీడియాలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ఆమె కుటుంబానికి సంబంధించి ఆమె కుమారుడు పెళ్లి విషయంలో తాజాగా ఇప్పుడు మరొక సమాచారం బయటకు వచ్చింది. ఆమె నేరుగా ఆమె కుమారుడుగా ఉన్నటువంటి వైఎస్ రాజారెడ్డి పెళ్లి ఫిక్స్ అయినటువంటి డేట్ను కూడా ఆమె ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఏంటో ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వైఎస్ షర్మిల తన ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఈ సమాచారాన్ని ఆమె షేర్ చేసుకున్నారు. విషింగ్ ఎవ్రీవన్ ఏ బ్లెస్డ్ 2024, డిలైటెడ్ టు షేర్ ద న్యూస్ ఆఫ్ మై son YS Rajareddy's engagement to his sweetheart Atluri Priya on January 18th with their wedding set for February 17th. అంటే వీరిద్దరికి సంబంధించినటువంటి అట్లూరి ప్రియ అలాగే వైఎస్ రాజారెడ్డి షర్మిల కుమారుడు అట్లూరి ప్రియ వీరిద్దరికి కూడా జనవరి 18న ఎంగేజ్మెంట్ జరగబోతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 17, 2024న వివాహం జరుగుతుంది అనేటువంటి సమాచారాన్ని అక్కడ ఆమె పోస్ట్ చేశారు. టుమారో వి విల్ విజిట్ వైఎస్ఆర్ ఘాట్ ఎట్ ఇడుపులపాయ అకంపెనీడ్ బై ది సూన్ టు బి బ్రైడ్ అండ్ గ్రూమ్ టు ప్రెజెంట్ దేర్ ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్ అండ్ సీక్ డాడ్స్ బ్లెస్సింగ్. అంటే ఆమె ఇంగ్లీష్లో అటు సమాచారాన్ని షేర్ చేసుకుంటేనే తెలుగులో కూడా ఆ సమాచారాన్ని ఇచ్చారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనున్న విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు మేము కుటుంబం సమేతంగా కాబోయే వధూవరులకు సంబంధించినట్టు కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషంగా ఉందంటూ కూడా షర్మిల ఎక్స్ వేదికగా ఆ సమాచారాన్ని షేర్ చేసుకున్నారు. సో వైఎస్ రాజారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి తండ్రి పేరునే ఆమె కుమారుడికి పెట్టుకున్నారు. ఇక్కడ వైఎస్ రాజారెడ్డి అలాగే అట్లూరి ప్రియ ఈ ఇద్దరికి కూడా జనవరి 18న ఎంగేజ్మెంట్ జరగబోతుంది. అలాగే ఫిబ్రవరి 17న కూడా వివాహం జరగబోతుంది అంటూ కూడా ఆమె సమాచారాన్ని షేర్ చేశారు. అలాగే ముందుగా రేపు ఇడుపులపాయకు వెళ్ళి నేరుగా తన తండ్రి సమాధి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర మొదటి పెళ్లి ఆహ్వాన పత్రికను అక్కడ పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఈ పెళ్లి వేడుకలను కూడా జరపబోతున్నామంటూ కూడా ఆ సమాచారాన్ని షర్మిల షేర్ చేశారు. సో ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతుంది. అందరూ కూడా భారీ స్థాయిలో కూడా ఈ వివాహానికి రాబోతున్నారు. విదేశాల్లో ఎంఎస్ ఇటీవలే పూర్తి చేసినటువంటి వైఎస్ రాజారెడ్డి అక్కడే ఉన్నటువంటి తన ఫ్రెండ్గా ఉన్నటువంటి అట్లూరి ప్రియతో ఆయనకు పరిచయం ఏర్పడింది. స్నేహితురాలుగా మారారు. ఆ తర్వాత ఇద్దరు మధ్య కూడా ప్రేమ చిగురించింది. ఇద్దరు కూడా పెళ్లి వరకు కూడా వచ్చింది. ఈ పెళ్లిని పెద్దలు అంగీకరించారు. పెద్దల సమక్షంలోనే చాలా గ్రాండ్గా కూడా ఈ వివాహం జరగబోతుంది. అయితే ఎక్కడ జరగబోతుంది అనేటువంటి సమాచారాన్ని త్వరలోనే తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో బిజీగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల ఇప్పుడు కుటుంబంలో తన కుమారుడికి సంబంధించినటువంటి పెళ్లి పనుల్లో వివాహ వేడుకల్లో బిజీగా మారబోతున్నారు అనేది కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. టికెట్లు రానటువంటి అసమ్మతి నాయకులందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూడబోతున్నారు. వీరందరూ కూడా షర్మిల నాయకత్వం వహించబోతుందంటూ కూడా రకరకాలలో మీడియాల్లో కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ పెళ్లికి ఈ వివాహ వేడుకకు ఎవరెవరు ఏ నాయకులు హాజరవుతున్నారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. సో వైఎస్ రాజారెడ్డి అలాగే అట్లూరి ప్రియాకి సంబంధించినటువంటి వివాహ వేడుక ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఒక చర్చగా మారిందని మనం చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.